హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్. ఐపీఎల్ సీజన్ చాలా ఎక్సైటింగ్ గా సాగుతుంది, అన్ని మ్యాచ్లు కూడా. సో కొన్ని జట్లు అంచనాలు భిన్నంగా వాళ్ళు బాటమ్ ఆఫ్ ది టేబుల్ కొన్ని టీమ్స్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ సీజన్ సంబంధించి హోమ్ గ్రౌండ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ విన్ సాధించింది సన్ రైజ్ హైదరాబాద్ రాజస్థాన్ మీద. మరి ఆ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుందా? అట్ ది సేమ్ టైం చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, మళ్ళీ అంటే 2 మ్యాచ్లు కాదు 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వరుసగా 2 విక్టరీస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మరి ఎవరి జోరు ఉప్పల్ స్టేడియంలో చూడబోతున్నాం? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావతి గారు. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్? అభిమానులు కూడా, ఎందుకంటే టికెట్లన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ ధోని క్రేజ్ అనుకుంటా. ఐ థింక్ ఆబ్వియస్ గా మనం ధోని అయితే ఆడే ఛాన్సెస్ కనబట్టలేదు. బికాస్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఈ మ్యాచ్ లో కూడా ఆడకపోవచ్చు ధోని ఈ రోజు. చెప్పలేమండి, ఆడే కానీ సడన్ గా ఫిట్ ఉన్నాడు ఆడాడంటే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ వెరీ బిగ్ బ్లో వాళ్ళకి ఏంటంటే ఖలీల్ అహ్మద్ హాస్ బీన్ రూల్డ్ అవుట్ అన్న ఒక న్యూస్ అయితే వింటున్నాం మనం. రూల్డ్ అవుటా లేకుంటే ఐ థింక్ అదే న్యూస్ అయితే విన్నాం. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో అతడు బౌలింగ్ చేయలేకపోయినాడు లాస్ట్ ఓవర్ లో ఒక బాల్. తర్వాత గుర్పంత్ సింగ్ చేతి వేయాల్సి వచ్చింది. సో అతని ఇంజరీ ఎంత సీరియస్ అసలు రియలీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకుంటే మాత్రం నేను అనుకుంటాను చాలా చాలా బిగ్ లాస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బికాస్ సీనియర్ బౌలర్, చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు, రన్స్ ఇచ్చా గానీ ఒక స్పెల్ లో వికెట్లు తీస్తున్నాడు, బ్రేక్ త్రూస్ ఇస్తాడు. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యాక్చువల్లీ ఐ థింక్ చెన్నై విల్ బి అండర్ ప్రెషర్ బికాస్ ఈస్ బీన్ వన్ ఆఫ్ ది స్టార్ పర్ఫార్మర్స్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అదొకటే ఇప్పుడైతే న్యూస్ అయితే మనం వింటున్నాం. బట్ ధోని విషయంలో కూడా నేను అనుకుంటాను ధోని ఆడగానే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఇంజరీస్ ఎక్కువ కావడం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్పెన్సర్ జాన్సన్ ఇంకా జాయిన్ కాలేదు నరేష్. ఎందుకంటే బౌలింగ్ విషయం మనం మాట్లాడుతున్నాం కనుక. అండ్ ఒకవేళ జాయిన్ అయినట్లుంటే నేను అనుకుంటాను ఖలీల్ అహ్మద్ ప్లేస్ లో ఫిట్ అవుతాడు, ఒక ఫారిన్ బౌలర్ ఆడించవచ్చు. అండ్ అట్లాగే వాళ్ళకు స్టార్టింగ్ లో వాళ్ళకు నాథన్ ఎలిస్ పాపం టోర్నమెంట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయినాడు. అండ్ ఉన్నటువంటి ఇప్పుడు బౌలర్స్ లో ఒక ఓవర్టన్ ఒక్కడే కొంచెం ఫారిన్ బౌలర్స్ లో ఐ థింక్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ నూర్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫార్మ్ యాక్చువల్లీ. లాస్ట్ మ్యాచ్ లో టర్న్ కనబడింది కనుక చెన్నైలో ఐ థింక్ ఇది ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. అండ్ అతని ఫామ్ అనేది బౌలింగ్ లో చాలా ఇంపార్టెంట్. బట్ బ్యాటింగ్ లో మెయిన్ గా వాళ్ళకు ఇంకా సమస్యలు ఉన్నాయి. సంజు సామ్సన్ కమింగ్ టు ఫామ్ అనేది గుడ్ న్యూస్. అండ్ ఆయుష్ ఢిల్లీ మీద సెంచరీ చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది మేబీ ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ వికెట్ కాబట్టి మేబీ కంటిన్యూ అవుతుందేమో. సంజు సామ్సన్ మీద కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. యా, ఈ లవ్స్ బౌన్సీ వికెట్ ని ఇష్టపడతాడు. ఫాస్ట్ వస్తున్నప్పుడు హైదరాబాద్ మేబీ సూటబుల్ వికెట్ కావచ్చు. మంచి రికార్డు కూడా ఉంది అతనికి. ఆయుష్ మాత్రం కూడా చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు పెయిన్ ఎక్సలెంట్ గా లాస్ట్ సీజన్ లో కూడా తను ఇచ్చినటువంటి అవకాశాలను లాస్ట్ లో వచ్చింది పాపం అన్ఫార్చునేట్లీ, కానీ మంచిగా ఉపయోగించుకున్నాడు. అండ్ ఇప్పటి వరకు అయితే బ్యాటింగ్ లో మనం ఒక ఆంధ్ర పిల్లవాడిని చూడలేదు మనం. ఐ థింక్ లాస్ట్ చూడలేదు. బట్ ఓవరాల్ గా వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే రితురాజ్ గైక్వాడ్ ఫామ్ అనేది కెప్టెన్. కెప్టెన్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటుంటాం కదా నరేష్ ఎప్పుడు. అండ్ అతడు ఇంకా రియల్ ఫామ్ లో లేడు అసలు యాక్చువల్ గా. ఈజ్ అ గుడ్ కెప్టెన్, లీడింగ్ వెల్ యాక్చువల్లీ. సో మిడిల్ ఆర్డర్ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళకు, లేవని కాదు. సో వాటిని కొంచెం రెక్టిఫై చేసుకున్నట్టయితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. బట్ బౌలింగ్ లో ఖలీల్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు? వెయిట్ అండ్ సీ. బికాస్ ఖలీల్ ఐ థింక్ అకార్డింగ్ టు న్యూస్ ఏంటంటే మేబీ టోర్నమెంట్ మొత్తం కూడా ఆడకపోవచ్చు అన్నటువంటి ఇంజరీస్ ఈ సీజన్ లో చాలా ఫ్రాంచైజీలకి చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టినాయి అనుకుంటా. ఇంజరీస్ చాలా తెచ్చిపెట్టాయి అసలు యాక్చువల్. లక్నోకు మయాంక్ యాదవ్ ఇంకా ఇప్పటి వరకు ఎంట్రీనే ఇవ్వలేదు. టీమ్ లో ఉంటున్నాడు, వస్తున్నాడు. బట్ ధోని ఏంటంటే హైదరాబాద్ కు వచ్చాడు, హైదరాబాద్ లో ఉన్నాడు కనుక మరి మ్యాచ్ లో ఆడే ఏదన్నా గ్లిమ్స్ అందరికి లభిస్తుందా? బికాస్ హైదరాబాద్ లో అందరు అతన్ని లాస్ట్ టైం చూడబోతున్నారా యాజ్ ఏ ప్లేయర్ గా అనేది కూడా ఒక ఎందుకంటే బికాస్ నెక్స్ట్ సీజన్ వరకు ఉంటాడా లేదా అనేది, నెక్స్ట్ సీజన్ ఆడకపోవచ్చు అన్నటువంటి ఒక అవే వింటున్నాం మనం ఎక్కువగా. ఐ థింక్ అండ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో కూడా ఆడలేదు. బట్ హైదరాబాద్ లో ఎంట్రీ ఇస్తాడా, సడన్ ఎంట్రీ ఇస్తాడా? ఐ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. దట్స్ ఇట్. ఓకే, అయితే కమింగ్ టు ది సన్ రైజ్ హైదరాబాద్, వాళ్ళది మిక్స్డ్ సీజన్ కనిపిస్తుంది ఇప్పటి వరకు. మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచారు, కానీ అంటే అనుకోని విధంగా ఒక బౌలింగ్ వీక్ అయిపోయిందని కమిన్స్ లేకపోవడం, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, అది మేజర్ గా మనకి సెట్ డ్రాబ్యాక్ అయింది అనుకుంటా వాళ్ళకి బాగా బౌలింగ్. I think Cummins has
కమ్ బ్యాక్ టు ఇండియా అన్న ఒక రిపోర్ట్ అయితే 17th అంటే Yes. ఈరోజు వచ్చున్నాడు అనుకుంటాను. Hmm. బట్ ఆడతాడా ఇమీడియట్ గా అనేది డౌట్. బట్ Okay. మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ దట్స్ అ బిగ్ దిస్ థింగ్. అండ్ దాంతో పాటు వాళ్ళకు బ్రెండన్ కార్స్ కూడా పూర్తిగా ఫిట్ గా లేకపోతే అతన్ని ఇప్పటివరకు ఆడించలేదు. Yes. ఇప్పటివరకు మనం చూడలేదు అతన్ని. Hmm. అండ్ మలింగా ఒక్కడే ఫేస్ బౌలర్ గా ఆడుతున్నాడు. Hmm. అండ్ వాళ్ళు కూడా నేను అనుకుంటాను యాక్చువల్లీ లోకల్ టాలెంట్ వాళ్ళకు అనుకున్నట్టుగా రికగ్నైజ్ స్టార్టింగ్ లో చేయలేదు. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం తేడా కనబడింది. కనబడింది వాళ్ళిద్దరికి అనూహ్యంగా, అంటే ఒక ప్రీ ప్లాన్ గానే ఇచ్చారనుకోవాలా. రాజస్థాన్ వాళ్ళు వాళ్ళకి Debutant. ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా వాళ్ళ బౌలింగ్ కి. అబ్సల్యూట్లీ డెబ్యూటెంట్స్ ఇద్దరు చాలా ప్రఫుల్ హింగే అండ్ షకీబ్ అండ్ లింగే పాపం అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ వాళ్ళిద్దరిని కంటిన్యూ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఇక్కడ వికెట్ అట్లా ఉంటుంది కనుక. ఐ థింక్ సర్ప్రైజ్ ప్యాకేజెస్ లాగా ఏం కాదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళని తీసుకున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే విదర్భ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు హింగే కూడా. సో ఐ థింక్ బోత్ హ్యావ్ యాడెడ్ సమ్ ఒక స్పెషల్ ఒక ఫ్లేవర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నట్టు కదా అంత పెద్ద ఫామ్ లో కనబడతలేదు. హర్షల్ పటేల్ కూడా హర్షల్ పటేల్ కూడా ఏమంత ఎఫెక్టివ్ లేదు. నో అంత ఎఫెక్టివ్ గా లేడు. సో వాళ్ళకు ఒక ఫారినర్ యాడ్ అయినట్లయితే ఇన్ కమిన్స్ యాక్చువల్లీ తర్వాత అట్లాగే మేబీ అంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక డొమెస్టిక్ బౌలర్ ని అది కూడా ఆడిస్తారని ఎవరు అనుకోలేదు అనుకుంటా లాస్ట్ మ్యాచ్ లో. అనుకుంటది. అండ్ అట్లా అబ్సల్యూట్లీ ఎవరు నటించలేదు. బట్ హీ రియలీ బౌల్డ్ వెల్. ఫ్యాంటాస్టిక్. ఇద్దరు యంగ్స్టర్స్ కూడా ఐ థింక్ దే స్టోల్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్ విత్ దేర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. మీరు చూడండి 9 for 5 అయినట్టున్నారు ఒకసారి రాజస్థాన్ రాయల్స్. అంత ఫామ్ లో ఉన్నటువంటి టీం. ఆ తర్వాత పెరేరా అండ్ జడేజా ఆడటంతో కొంచెం స్కోర్ ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే జరుపుకున్నారు. ఆ లో స్కోరింగ్ ఆఫ్ ది ఐపీఎల్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకొక వికెట్ పట్టుకున్నట్లయితే అదే జరుగుండేది అసలు. అంత రిథమ్ తోటి బౌలింగ్ చేశారు. అండ్ వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్ లోనే ఐ థింక్ స్పెషల్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు. శివాంగ్ కుమార్ శివాంగి పర్టికులర్ గా మ్యాచ్ విన్నర్ గా లేడు గానీ, అంటే ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఎవరు లేకపోవడం, ఫారిన్ క్రికెటర్స్ ఎవరిని తీసుకోకపోవడం, వీళ్ళిద్దరిని తీసుకోవడం జీషాన్ కి ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు రియల్ గా చెప్పాలంటే. అండ్ కమిందో మెండిస్ లో ఒకవేళ తీసుకున్నట్లయితే ఈ బౌల్స్ ఆల్సో అప్పుడప్పుడు వికెట్ తీస్తాడు. కొంచెం మిడిల్ ఆర్డర్ వాళ్ళకు స్ట్రాంగ్ అవుతుంది. బట్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అభిషేక్ మనందరికి తెలిసింది ఆడినప్పుడు ఆడతాడు లేకుండా. ట్రావిస్ హెడ్ కూడా ఇంకా ఫుల్ జోష్ లో కనబట్టలేదు. అంటే లాస్ట్ సీజన్ లో కనిపించినంత జోష్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకే ఒక మ్యాచ్ లో ఆడినట్టున్నారు. నితీష్ ను కూడా చేంజెస్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి టాప్ ఆర్డర్ లో, ఒకసారి మిడిల్ ఆర్డర్ లో. అంటే ఇంకా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఒక పొజిషన్స్ ఫిట్ కాలేదు ఎవరికి కూడా అసలు. ఓన్లీ బట్ క్లాస్ అండ్ టాప్ ఆర్డర్ లో ఆడించడం అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఆల్వేస్ యాక్చువల్లీ. అండ్ దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అన్కేత్ గానీ వాళ్ళకు లోవర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్ అనేది మనకి ఇంకా కనిపించలేదు. అది ఉప్పల్ స్టేడియం లో కూడా మంచి రికార్డు ఉన్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి ఒక ఇన్నింగ్స్ అయితే, అంటే అంతకుముందు లక్నోతో మ్యాచ్ లో ఒక హ్యాండిక్యాప్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈవెన్ కోల్కతాలో కూడా మంచి ఇచ్చాడు. కోల్కతాలో కూడా చాలా మంచి. కంప్లీట్ గా మనం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారంటే సన్ రైజ్ బ్యాటింగ్ అనగానే 250+ 300 లోడింగ్ అంటూ ఉంటారు కదా. సో ఆ రీచ్ ఇంకా అట్లా రీచ్ అంటే వికెట్ బౌలింగ్ లో కూడా వికెట్లు తీయాలి. ఇంకా బౌలింగ్ అంత 4 overs వేసే ఫిట్నెస్ కనబట్టలేదు. బట్ ఈస్ అ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. హోప్ దట్ విల్ ఎక్స్పెక్ట్ గుడ్ దిస్. అండ్ ఓన్లీ కమిన్స్ వచ్చిన దాని కొరకు ఎదురు చూస్తున్నారు నరేష్ యాక్చువల్లీ. అండ్ వన్స్ ఈ జాయిన్స్ యాక్చువల్లీ ఇప్పుడు 2 wins అయితే ఉన్నాయి కదా టీమ్ కు. అండ్ వాటిని మల్టిప్లై చేస్తూ ఇంకా నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఇంకా 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. 21st రోజు ఇమీడియట్ గా కూడా మళ్ళీ ఆడతారు. ఈ 3 days గ్యాప్ లో మరొక మ్యాచ్ ఆడతారు. ఇక్కడనే ఉండరు. దే డోంట్ హావ్ టు ట్రావెల్ యాక్చువల్లీ. లాస్ట్ వీక్ నుంచి ఇక్కడనే ఉన్నారు కనుక అది కూడా కొంచెం వాళ్ళను సెటరేట్ చేయొచ్చు. అండ్ హోప్ దట్ విల్ హ్యావ్ ఎ గుడ్ మ్యాచ్ ఎట్ రాజీవ్ ఇండస్ట్రీస్. ఓకే, అంటే ఎంత మనం ఉప్పల్ స్టేడియం అంటేనే ఒక బ్యాటింగ్ వికెట్ కాబట్టి వీకెండ్, సో ఒక బ్లాక్ బస్టర్ ఫైట్ లాగే చెప్తున్నారు. సో ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టాస్ ఎలా క్రూషియల్ కాబోతుంది? టాస్ డెఫినెట్లీ క్రూషియల్. హైదరాబాద్ యాక్చువల్లీ వుడ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్. జనరల్ గా వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తేనే బాగా చేస్తారు నాకు అనిపిస్తుంది. హైదరాబాద్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడల్లానే ఎక్కువగా గెలుస్తారు. ఆ ఫ్రీడమ్ తో బ్యాటింగ్ చేయగలుగుతారు. చేసింగ్ అనేది కొంచెం అది ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా అట్లాగే చూసాం కదా మనం. వెన్ దే బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ దే బ్యాట్ బెటర్ ఆల్సో. అండ్ అఫ్ కోర్స్ కొంచెం అర్లీ హికప్స్ ఉన్నా కానీ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఇషాన్ బ్రహ్మాండంగా ఆడాడు, క్లాసెన్ బాగా ఆడాడు, ఒక మంచి స్కోర్ అయితే చేయగలిగారు. సో ఫర్ దెమ్ బ్యాటింగ్ ఈజ్ ఫస్ట్ బెటర్. బట్ వి డోంట్ నో అబౌట్ చెన్నై బికాస్ చెన్నైలో కొన్ని ఇంజరీ సమస్యలు ఉన్నాయి కనుక. అండ్ వాట్ దేర్ ప్లాన్స్ గోయింగ్ టు బి వి డోంట్ నో. ఓకే, అయితే ఫైనల్ గా ఈ మ్యాచ్ లో మనం సన్ రైజర్స్ కి ఎడ్జ్ ఉంటుందంటారా? సిఎస్కే కి ఎడ్జ్ ఉండొచ్చు? సిఎస్కే యూ నెవర్ నో బికాస్ సిఎస్కే యాక్చువల్లీ బెల్లబెల్లగా ఫామ్ పికప్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక టాప్ ఆర్డర్ రితురాజ్ గాక్వాడ్ ఫామ్ లోకి వస్తే
ఐ థింక్ ఖలీల్ అహ్మద్ ఈస్ అ బిగ్ బ్లో ఫర్ దెమ్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ. అతని ప్లేస్ లో మరి ఎవరు ఇమీడియట్ గా స్పెన్సర్ జాన్సన్ అయితే ఆడడు వచ్చా కానీ స్పెన్సర్ జాన్సన్ ఇంకా ఈ జట్ టు జాయిన్ ద టీమ్ యాక్చువల్లీ. సో ఒకవేళ అతడు ఉన్నట్లయితే టీంలో మేబీ అతన్ని ఆడించేవాడు. అండ్ ఓవర్ టర్న్ తోటి ఎవరినన్నా బౌలర్ ఎందుకంటే నూర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ వాళ్ళకు ఫారిన్ స్ట్రెంత్ అనేది కొంచెం బ్యాటింగ్ లో కూడా ఉన్నట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ అది లేకపోవడం అనేది ఎందుకంటే బ్రెవిస్ వాజ్ గుడ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా బ్రహ్మాండంగా ఆడాడు అసలు actually. మంచి ప్లేయర్ లాగా. బట్ వాళ్ళకి ఇంకా కొంచెం డూబే కూడా పూర్తి మంచి ఫినిషెస్ ఇవ్వటం లేదు. వరల్డ్ కప్ ఫామ్ ఇంకా అతనిది కొంచెం డిపెండెంట్ గా కనబడుతుంది. Yes, yes. లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంచెం ప్రెషర్ లో కనబడ్డాడు అసలు. అండ్ అతను కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అతన్ని కూడా బౌలర్ గా ఉపయోగించుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. బట్ ఖలీల్ రిప్లేస్మెంట్ అనేది ఐ థింక్ దట్ విల్ పుట్ అ బిట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది చెన్నై బౌలింగ్ టీమ్. వెయిట్ అండ్ సీ. Okay. ఎందుకంటే కంబోజ్ అండ్ అదర్స్ Yes. ఆర్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఖలీల్ రిప్లేస్మెంట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. హూ ఇస్ గోయింగ్ టు బి రిప్లేస్డ్. Yes. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో హోప్ఫుల్లీ ఒక ఉప్పర్ స్టేడియం వేదిక ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఐ థింక్ షూర్ దే విల్ ఎంజాయ్ ద మ్యాచ్ కంప్లీట్లీ.